మీ అందరూ తెలుసు 2025 మహానాడును మారుతున్న కాలానికి సిద్ధాంతాలు కూడా కొన్ని మెరుగుపరుచుకున్నాం. 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నాకు మనసుకు దగ్గరగైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది చెప్పి వెళ్ళిపోతాం కాదు. నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ వచ్చినప్పుడు కార్యకర్తలు కలిసి వేరే కార్యక్రమాలకు వెళ్తాం జరుగుతుంది. ఏనాడు మిమ్మల్ని కలవకుండా మేము తిరిగి వెళ్తాం జరగట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు తెలియాలి, మీ సమస్యలు మేము తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో మేము పనిచేయాలని. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం. మంది ఒక పెద్ద కుటుంబం, 1,06,00,000 సభ్యులున్న కుటుంబం. ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. చిన్న కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, మనం బయటికి చెప్పుకో, మనం కూర్చుంటాం, కుటుంబం పెద్ద దగ్గరికి వెళ్తాం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అడుగుతాం. ఈరోజు క్లస్టర్ ఉంది, బూత్ ఉంది, దానిపైన యూనిట్ ఉంది, గ్రామ పార్టీ ఉంది, క్లస్టర్ ఉంది, మండల్ ఉంది, లేదంటే డివిజన్ ఉంది, ఏకంగా నియోజకవర్గం ఉంది. దాని తర్వాత పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు. మన సమస్యలు పరిష్కరించే వరకు మనం వదిలిపెట్టకూడదు. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి నేను అహర్నిశలు కష్టపడ్డా. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైన పని, చిట్కేస్తే అయిపోతుంది. జిల్లా వ్యవస్థ నుంచి పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పట్టింది. చాలామంది అంగీకరించలేదు మొదటిసారి, రెండోసారి మళ్ళీ ప్రయత్నించా. 50% స్ప్లిట్ వచ్చింది. నేను వదిలిపెట్టలా. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ పెద్దలతో మాట్లాడా, మళ్ళీ నెక్స్ట్ పాలిట్ బ్యూరో మీటింగ్ తీసుకొచ్చి అనుకున్న సంస్కరణలు నేను సాధించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తున్నా. అంతేగాని మీడియాకి ఎక్కి మనము పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను అనుకున్న నిర్ణయాలకి అన్నీ బాబుగారు అంగీకరించవచ్చు, నేను అనుకునే అన్నీ అవ్వకపోవచ్చు. బాబుగారితో నేను చర్చిస్తా 4 గోడల మధ్యన, బాబుగారితో హోరాహోరీగా మాడతా 4 గోడల మధ్యన. బయటికి వచ్చిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. పెద్దలు వరదరాజుల రెడ్డి గారు ఈరోజు శాసనసభ్యుడిగా మన ముందలు ఉన్నారు. వరదరాజుల రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. ప్రతిపక్షంలో నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది నాయకులు నాతో నడిచారు, కార్యకర్తలు నాతో నడిచారు. వాళ్ళందరూ ఎవరో మనకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకెళ్ళి ప్రోత్సహించాల్సిన బాధ్యత పెద్దలుగా మీ పైన ఉందని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ వర్గాలు ఉండవు, ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపుడు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా. మీ అందరు తెలుసు మై టీడీపీ యాప్ కూడా తీసుకొచ్చాం. చాలామంది అడిగారు నన్ను, ఎందుకబ్బా ఈ యాప్, ఈ టెక్నాలజీని, కూర్చోండి, టెక్నాలజీ ఎందుకని అడిగారు. ఈరోజు గ్రామ స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, బూత్ స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు తెలుసుకోవాలంటే ఏదో మార్గం ఉండాలి. సుమారుగా 4 లక్షల మంది నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. 4 లక్షల నాయకుల్ని జల్లెడు పెట్టాలంటే టెక్నాలజీ అవసరం. అందుకే మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటున్నా. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయాలంటే ఆ యాప్ని వినియోగించమని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడగాలి, ఎంతమందికి మై టీడీపీ యాప్ ఉందో చేతులు పైకి ఎత్తండి. అందరూ ఇప్పుడు ఎత్తుతారు, ఫోటోలకు వస్తారో చెక్ చేస్తా, లేకపోతే నో ఫోటో. అంగీకరిస్తున్నారా? యాప్ ద్వారా తెలుస్తుంది ఎవరు పనిచేస్తున్నారు. పార్టీ కొన్ని కార్యక్రమాలకు పిలిపిస్తుంది, అది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, అది మేము చెప్తాం ఎట్లా చేయాలో. ఇప్పుడు డోర్ టు డోర్ గురించి చెప్పబోతున్నా, అవన్నీ మీరు చేస్తారు. అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలు మీరు స్వతహాగా పాల్గొంటారు, అది అక్కడ ఫీడ్ అని ఉంది, అక్కడ మీరు అప్లోడ్ చేస్తే నేరుగా నాకు తెలుస్తుంది. సో ఏ కార్యక్రమం చేసినా పార్టీకి మై టీడీపీ ద్వారా తెలియజేయండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నాదని సభాముఖ హామీ ఇస్తున్నాం. ఈరోజు నామినేటెడ్ పోస్ట్ విషయం తీసుకుని అందరికీ న్యాయం చేసామని నేను అనట్లా.
కానీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్లో కూర్చున్నారంటే రికమెండేషన్ ద్వారా రాలా. వరదరాజుల రెడ్డి గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, కేవలం ప్రతిపాదించగలుగుతాం. మా అందరికీ లాగిన్లు ఇచ్చింది పార్టీ. మేము ఎవరైనా ప్రతిపాదించాలంటే మీ సభ్యత్వ నంబర్ పెట్టి 5 ప్రశ్నలు అడుగుతుంది పార్టీ. అది మేము తెలియజేస్తాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేరు చూస్తున్నాం. ఈ ఒక్క పేరుని వదిలిపెట్టట్లా. నేను అడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సార్ ఇంత సమయం గడుపుతున్నారు దీనిపైన, ఇంత సమయం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక మాట అన్నారు. 2019లో ఓడిపోయినప్పుడు నేను వెళ్ళా కార్యకర్తల దగ్గరికి. కార్యకర్తలు ఆనాడు పడిన ఇబ్బంది నేను తెలుసుకున్నా. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే ఇంత సమయం ఇష్యూ పైన పెడుతున్నానని చెప్పిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నవంబర్కి మన నామినేట్ పోస్ట్ మొదటి విడత పూర్తవుతుంది. మళ్ళీ మిగతా సభ్యులకు అవకాశం వస్తుంది. సో ఒక పద్ధతి ప్రకారం పార్టీ నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తుంది. ఎవరైతే ఫీల్డ్లో పనిచేశారో వాళ్ళని గౌరవించే బాధ్యత నాదని మళ్ళీ తెలియజేసుకుంటారు. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ కలిసికట్టుగా పనిచేద్దాం. నాడు నేడు ఎప్పుడు నా నినాదం ఒకటే, కార్యకర్తనే మా అధినేత. సో మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, అహర్నిశలు కష్టపడతామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ 2-3 విషయాలు. ఒకటి, 2019 ముందల ఎవరైతే ఉపాధి హామీ నీరు చెట్టు కింద పని చేశారో మీరు మీ ఇంట్లో కూర్చుని డబ్బులు రాలేదంటే నాకు తెలీదు స్వామి. ఒక వ్యవస్థ ఉంది పార్టీ ఆఫీస్లో. అక్కడ శ్రీకాంత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. బిల్స్ అని ఇవ్వండి, పెండింగ్లో 5-10% ఉంది, అది యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, కేసులు. చాలామంది కేసుల విషయం మర్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చా కనుక ఎవరో సెల్యూట్ కొడుతున్నారులే, ఏమవుతుంది అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చేగాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసులు తీస్తారు. ఆ కేసులని దొంగ కేసులు, చేయని నేరాలపైన మన పైన కేసులు పెట్టారు. నా పైన కూడా పెట్టారు స్వామి 23 కేసులు. 23 కేసులు కానీ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? ఇక్కడ ఎవరికైనా ఎన్ని ఉన్నాయబ్బా? ఎన్ని? 23 ఉన్నాయి. 24 అంటే 24 ఉన్నాయంటావు. 23? వెరీ గుడ్. సో ఒక్కరే ఉన్నారు 23 కేసులు. SC/ST కేసు పెట్టారు నా పైన. SC/ST కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, ఏకంగా ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. ట్రాక్టర్ని ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చని నాకు తెలియదు, ఆ కేసు కూడా పెట్టారు. అంటే ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో పెట్టారు. పార్టీలో ఒక వ్యవస్థను పెట్టాం. పార్టీ ఆఫీస్కి రాండి, అక్కడ వ్యవస్థ ఉంది మీకోసం పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా దగ్గర ఉన్న సమాచారం మేరకు సుమారుగా 3000 FIRలు ఉన్నాయి. దాంట్లో 30,000 మంది పేర్లు, యూనిక్ పీపుల్ పేర్లు, 30,000 మంది కార్యకర్తల పేరుంది. 80% ఇప్పటికీ క్లియర్ అయింది, 20% పెండింగ్. దయచేసి నిర్లక్ష్యంగా వివరించదు కేసుల ఇష్యూ అని నేను ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అహర్నిశలు కష్టపడదాం, ప్రతి గడప దొక్కుదాం, ప్రతి బూత్ గెలిస్తే నియోజకవర్గం గెలుస్తాం. నేను 91,000 మెజార్టీతో మంగళగిరి గెలిచిన, కానీ 20 బూతుల్లో ఇప్పటికీ నాకు మైనస్ ఉంది. 20 బూతులు సమీక్ష చేసుకున్నా. ఆ 20 బూతులు ఎందుకు మైనస్ వచ్చింది? నాయకత్వమా, మన ప్రవర్తననా, దేనివల్ల ఇబ్బంది పడుతున్నానని నేను సమీక్ష చేసుకున్నా. సో 91,000 మెజార్టీ వచ్చినప్పుడే నేను అంత కష్టపడుతుంటే మళ్ళీ మనందరం అంత కష్టపడాలి. ప్రతి బూత్ ఇంపార్టెంట్, ప్రతి ఓట్ ఇంపార్టెంట్. ప్రజల్లో తిరుగుదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. అని నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ చివరిగా కోరేది ఒకే ఒక విషయం, అహంకారం వద్దండి. 151 సీట్లు 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అహంకారంతో ఎప్పుడైతే వ్యవహరిస్తామో ప్రజలు ఒప్పుకోరు. తప్పు చేసినా ప్రజలు క్షమిస్తారు. తప్పు చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమించండి నేను తప్పు చేశానంటే క్షమిస్తారు. ఒక 2 పనులు తక్కువ చేసినా క్షమిస్తారు. కానీ అహంకారంతో ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో ప్రజలు మనకి ఫుల్ స్టాప్ పెడతారు. 151 11 అయింది. ఇది మనందరం గుర్తుపెట్టుకుని ప్రజలతో మమేక్యం అవ్వాలి, ప్రజలతో అటాచ్మెంట్ ఉండాలి. ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడినప్పుడే మనం గెలవగలుగుతున్నాం. చాలామంది అడిగారు, మంగళగిరి నియోజకవర్గంలో మీకు అంత మెజార్టీ ఎందుకు వచ్చింది? అటాచ్మెంట్ ఏర్పడింది. మంగళగిరి వాళ్ళు ఎవరో ఎప్పుడు కలవాలన్నా వేరే ఏ పనులున్నా మానేసుకుని మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తాం. అన్ని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ కూర్చుంటా వాళ్ళతో మాట్లాడతా, చేయగలిగినంత వరకు వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. సో అటాచ్మెంట్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అందరికి ఉందా అటాచ్మెంట్? ఈరోజు బూత్ స్థాయిలో యూనిట్, క్లస్టర్, గ్రామ, మండల, స్టేట్ కమిటీలు వచ్చారు.
ఫర్ నియోజకవర్గ కమిటీలు వచ్చాయంటే అటాచ్మెంట్ ఉంది కనుక వచ్చారు. కానీ అధికారులు వచ్చినప్పుడు కొంచెం స్పీడ్గా మాట్లాడచ్చు, స్పీడ్గా వివరించవచ్చు. అది చేయొద్దండి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆలోచించండి, అట్లనే పనిచేద్దామని ఈ సభాముఖం అందరికీ తెలియజేసుకుంటూ అహర్నిశలు కష్టపడదాం, పార్టీ కోసం పనిచేద్దాం. అంతేకాకుండా ఒక చిన్న విషయం మర్చిపోయాను, కార్యకర్తల ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లస్టర్ యూనిట్ వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారు, రక్త పరీక్షలు చేయించాం. ఆ రక్త పరీక్షలు చేసినప్పుడు 75% మంది ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు, లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీ. ఆయిల్ అంటే కొలెస్ట్రాల్, సాల్ట్ అంటే బీపీ, షుగర్ డయాబెటీస్. సో 75% మంది ఏదో రకమైన ఫ్యాక్టరీ అయ్యారు. సో మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి స్వామి. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రక్త పరీక్షలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సిస్టమేటిక్గా పైలట్లు జరుగుతున్నాయి. మీ వివరాలు వచ్చిన తర్వాత డైట్ మారాలా, ఎక్సర్సైజ్ చేయించాలా, అవసరమైతే మందులు కూడా ఉచితంగా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. కానీ రక్త పరీక్షలు మీరు చేయించుకోవాలి. అదో పెద్ద పంచాయతీగా ఉంది నాకు. మా మంగళగిరిలోనే నాకు సినిమా చూపిస్తున్నారు మా వాళ్ళు. అనామ ఎప్పుడు చేయించుకోలేదు, ఇంజక్షన్ అంటే నాకు భయం. కానీ చేయించుకోవాలి కదా, ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చాలా చాలా అవసరం. సో మీ సహకారం ఉండాలి. మీ ఆరోగ్యం నా బాధ్యత అని గౌరవ ముఖ్యమంత్రి గారు, మన జాతీయ అధ్యక్షులు వారు చెప్తాం జరిగింది. సో ఆ కార్యక్రమంలో కూడా మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటున్నాను. చివరిగా కార్యకర్తలందరినీ కలుస్తా, తోపులాట వద్దు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే నేను తిరిగి వెళ్తా. ఏ కార్యక్రమాలు అయితే చేయాలనుకున్నా అన్నీ చేసుకున్నా. దాల్మే సిమెంట్ అయిపోయింది, స్కూల్ సర్ప్రైజ్ విజిట్ అయింది. మన సుధాకర్ యాదవ్ గారిని కూడా వెళ్ళి కలిసాను, ఎందుకంటే వాళ్ళ తల్లి గారు చనిపోయారు. వెళ్ళాను. ఇంకా నాకు వేరే ఏం పని లేదు ఈరోజు. మిమ్మల్ని కలిసిన తర్వాతనే తిరిగి అమరావతికి వెళ్తా. సో కంగారు పడద్దు, తోపులాట వస్తుంది. ఓకేనా? అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహర్ అన్న ఎన్టీఆర్, జోహర్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూనా, అందరికి నమస్కారం.